హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను మస్క్ మిలన్ సాగో డ్రింక్ చేస్తున్నాను అన్నమాట. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక బౌల్లో 500 ml వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ అవ్వడానికి పెట్టుకోవాలన్నమాట. ఇది మనం జెల్లీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాము. సో నేను మ్యాంగో జెల్లీ మిక్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదన్నా తీసుకోవచ్చు. దాని వెనక సైడు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే దాన్ని బట్టి చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ వేడిగా అయిపోయిన తర్వాత మనం ఒక గిన్నెలో తీసుకున్న జెల్లీ పౌడర్ని అంతా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అవి మిక్స్ అయిపోయిన తర్వాత మీరు జెల్లీని ఎందులో సెట్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ లేదా ఆ పాత్రలో వేసేసి ఒక 1/2 అవర్ సెట్ చేయడానికి పెట్టేసేయాలన్నమాట. 1/2 అవర్లో ఇది సెట్ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత ఇలా చాకుతో ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము పక్కన పెట్టుకుందాము. నేను ఒక 4 స్పూన్లంత సగ్గు బియ్యాన్ని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసుకుందాము. ఒక పాత్రలో వాటర్ పెట్టుకొని అవి బాయిల్ అయిన తర్వాత ఈ సగ్గు బియ్యం వేసి మిక్స్ చేస్తూ ఉంటే ఒక 5 నిమిషాలకి ఇది బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయిందన్నమాట. దీన్ని మనము వడకట్టుకోవాలి. వడకట్టుకొని కొద్దిగా చల్లనీళ్ళు కూడా యాడ్ చేస్తే కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుందన్నమాట. ఇప్పుడు దాన్ని మనం పక్కన పెట్టుకుందాము. నేను ఒక మస్క్ మిలన్ తీసుకుంటున్నాను. దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేసి లోపల గింజలన్నిటిని ఇలా స్పూన్తో తీసేయాలన్నమాట. తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు లోపల ఉన్న గుజ్జునంతా ఇలా నేను స్పూన్తో స్కూప్ చేస్తున్నాను. ఇలా స్కూప్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మనము. నేను ఇందులో స్వీట్నెస్ కోసము పంచదార బెల్లం ఏమీ వాడట్లేదు. ఇందులో నేను ఒక 5 నుంచి 10 డేట్స్ వేస్తున్నాను, వాటి గింజలు తీసేసి. మీరు కావాలి అంటే షుగరు లేదా బెల్లం వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న 5 బాదం పప్పులు, 1 టేబుల్ స్పూన్ అంతా పుచ్చకాయ గింజల్ని కూడా వేసేయాలి. ఇవి వద్దు అనుకుంటే మీరు అవి ఏమీ లేకుండా కూడా చేసుకోవచ్చు. వీటిని వేసేసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. అలాగే ఇందులో నేను కొన్ని పాలు యాడ్ చేస్తున్నాను. 1/2 కప్పు పాలు తీసుకున్నాను అన్నమాట. అది కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లో వేసుకుందాము. బౌల్లో మస్క్ మిలన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న సగ్గు బియ్యము, అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జెల్లీని కూడా వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, ఈజీ అండ్ హెల్తీ సగ్గుబియ్యం మస్క్ మిలన్ డ్రింక్ రెడీ అయిపోయిందన్నమాట. దీన్ని ఫ్రిడ్జ్లో మీరు ఒక గంట సేపు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చల్లగా. ఇలా మనం కట్ చేసిన మస్క్ మిలన్ కప్స్ ఉన్నాయి కదా, నేను అందులో కూడా వేసుకున్నాను. పైనుంచి కొద్దిగా సన్నగా తరిగిన బాదం పప్పులు, అలాగే నేను జెల్లీ వేసి సర్వ్ చేసుకున్నాను అన్నమాట. అంతే అండి, హెల్తీ మస్క్ మిలన్ డ్రింక్ రెడీ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.